హై వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్లో డేటాబేస్ ఫంక్షన్స్ తెలుసుకుందామండి. చూడండి, మీకు ఒక 6 ఫంక్షన్స్ ఉన్నాయండి డేటాబేస్ ఫంక్షన్స్. డి సమ్, డి కౌంట్, డి యావరేజ్, డి మ్యాక్స్, డి మిన్, డి కౌంట్ చేయండి. ఈ 6 ఫంక్షన్స్ గురించి మనం ఇక్కడ మీకు ఒక ఎంప్లాయ్ డేటా సెట్ ఇచ్చాను. ఈ డేటాబేస్ ఈ ఎంప్లాయ్ డేటాబేస్ మీద మనం ఈ ఫార్ములాస్ నేర్చుకుందామండి. చూడండి, ఇక్కడ సింగిల్ క్రైటీరియా, మల్టిపుల్ క్రైటీరియా రెండు ఇచ్చాను. చూడండి, నేను ఇక్కడ ఇది సింగిల్ క్రైటీరియా, మల్టిపుల్ క్రైటీరియా అండి. సింగిల్ క్రైటీరియా చూడండి, చూడండి మామూలుగా మనం ఇక్కడ ఏమడిగారంటే, మామూలుగా శాలరీ టోటల్ మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒక కండిషన్ బేస్ మీద, అంటే ఒక క్రైటీరియా ఇచ్చారు, అంటే మనకు టోటల్ శాలరీస్ కదా నాకు కావాల్సింది. డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ టోటల్ శాలరీ కావాలి. సో ఇలా కండిషన్ ఇచ్చినప్పుడు, అంటే ఒక క్రైటీరియా ఇచ్చినప్పుడు మనం ఈ డేటాబేస్ ఫంక్షన్ వాడతామండి. మామూలు సమ్ అంటే మనం రెగ్యులర్గా సమ్ చేసేటప్పుడు, ఇది శాలరీ సమ్ చేయాలంటే, టోటల్ సమ్ చేయాలంటే మనం వాడతాం. కానీ పర్టికులర్గా నాకు డిపార్ట్మెంట్ సేల్స్ సంబంధించిన టోటల్ శాలరీస్ ఎంత అడిగారు కాబట్టి చూడండి, డి సమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాండి. మీరు సింటాక్స్ చూస్తే అన్నిటికీ కామన్ ఉంటుంది. నేను జూమ్ చేస్తున్నా. డేటాబేస్, ఫీల్డ్, క్రైటీరియా. మనకు ఈ డేటాబేస్ ఫంక్షన్స్ అన్నిటికీ కామన్ సింటాక్స్ ఉంటుందండి. సింపుల్ డేటాబేస్, ఫీల్డ్, క్రైటీరియా. చూడండి, డేటాబేస్ వచ్చేసి మీరు ఈ డేటాబేస్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటారు విత్ హెడ్డింగ్స్ తోటి. ఫీల్డ్ వచ్చేసి ఏంటంటే మనకు శాలరీ అడిగారు, ఈ శాలరీకి సంబంధించిన హెడ్డింగ్ తీసుకోండి. క్రైటీరియా వచ్చేసి ఇది మొత్తం తీసుకోండి, డిపార్ట్మెంట్ సేల్స్ సంబంధించి కావాలి కదా, ఆ క్రైటీరియా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, డిపార్ట్మెంట్ సేల్స్ సంబంధించి టోటల్ శాలరీస్ వచ్చాయండి. ఒకసారి చూడండి, ఫిల్టర్ చేసి సేల్స్ సంబంధించిన చూడండి 108,000 అండి. మన సేల్స్ కదండి, డిపార్ట్మెంట్ సేల్స్ ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ చూడండి టోటల్, చూడండి ఇక్కడ మీరు టోటల్ చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది 108,000. చూడండి, ఇవి కాపీ చేసి మీకు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూసారా 108,000. మన రిజల్ట్ ఇదే కదండి. సో ఈ విధంగా అండి క్లియర్ చేస్తున్నాను నేను. చూడండి, అన్ఫిల్టర్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ క్రైటీరియా చూడండి, టోటల్ శాలరీ ఆఫ్ సేల్స్ ఇన్ హైదరాబాద్, ఐటీ, టోటల్ శాలరీస్ ఆఫ్ ఐటీ చూద్దామండి. చూడండి, డిపార్ట్మెంట్ ఐటీ, సిటీ హైదరాబాద్ అండి. ఇక్కడ చూడండి 2 కండిషన్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఐటీ, సిటీ హైదరాబాద్ సంబంధించి టోటల్ శాలరీ ఎంత. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేస్తున్నాను, మల్టిపుల్ క్రైటీరియా, డి సమ్ అండి. సేమ్ డేటాబేస్ సింటాక్స్ చూడండి, సేమ్ డేటాబేస్. ఫీల్డ్ వచ్చేసి మనకు టోటల్ శాలరీ కదా, శాలరీ ఫీల్డ్ తీసుకోండి. కామా క్రైటీరియా వచ్చేసి ఇది తీసుకోండి మొత్తం. ఈ విధంగా టోటల్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనకు డిపార్ట్మెంట్ ఐటీ, సిటీ హైదరాబాద్ సంబంధించి టోటల్ శాలరీ 53,000 అండి. ఒకసారి ఫిల్టర్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఐటీ చూడండి, ఐటీ డిపార్ట్మెంట్, సిటీ హైదరాబాద్ అండి. చూడండి, ఇది ఒకటి డ్యూ ఉందండి. చూడండి 25/28 ఎంత అండి, 53,000. అంతే కదండి మనకు వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 25,000 శాలరీ ఇచ్చామనుకోండి, చూడండి ఇక్కడ పెరిగింది ఆటోమేటిక్గా. ఈ విధంగా అండి. డి కౌంట్ చూద్దామండి. కౌంట్ చేస్తాను అనమాట, జస్ట్ ఒక డి కౌంట్. సేమ్ సింటాక్స్ చూడండి, దీన్ని కూడా డేటాబేస్, ఫీల్డ్, క్రైటీరియా అన్నిటికీ కామన్ ఉంటుందండి. డేటాబేస్ వచ్చేసి మొత్తం తీసుకుంటారు. ఫీల్డ్ వచ్చేసి శాలరీకి సంబంధించిన ఫీల్డ్ తీసుకోండి. క్రైటీరియా వచ్చేసి ఇది మొత్తం తీసుకోండి. చూడండి, కౌంట్ అయింది 3 అండి. ఏంటి 3? ఇది డిపార్ట్మెంట్ ఐటీ, సిటీ హైదరాబాద్ సంబంధించిన ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. ఇది కౌంట్ చేస్తుంది. చూడండి, డిపార్ట్మెంట్ ఐటీ అండి, ఐటీ డిపార్ట్మెంట్ హైదరాబాద్. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి 3 ఉన్నాయి మళ్ళీ. ఇంకా చూడండి ఎక్కడ లేదు ఇంకా. సో ఇది కౌంట్ అనమాట. ఇట్లా
నెక్స్ట్ చూడండి డి యావరేజ్ అండి ఈజ్ ఈక్వల్స్ టు డి యావరేజ్ డేటాబేస్ సేమ్. మీకు ఎందుకంటే అర్థం కావడం కోసం నేను ఒకటే క్రైటీరియా తీసుకున్నానండి. మీరు ఇక్కడ డ్రాప్ డౌన్లు ఇచ్చాను, మీరు మార్చుకోవచ్చు ఏదైనా. మీకు అప్లై చేసే విధానం అనేది ఒకటే అనమాట. ఫీల్డ్ వచ్చేసి శాలరీ ఫీల్డ్ తీసుకుంటారు. క్రైటీరియా వచ్చేసి తీసుకోండి డిపార్ట్మెంట్ ఐటీ సిటీ హైదరాబాద్. దీనికి సంబంధించిన యావరేజ్ శాలరీస్ వస్తుంది. యావరేజ్ శాలరీ చూడండి 26,000 ఈ విధంగా. మ్యాక్స్ హైయెస్ట్ శాలరీ వస్తుంది డి మ్యాక్స్ అంటే హైయెస్ట్ శాలరీ వస్తుంది అనమాట. డేటాబేస్ మొత్తం మీరు తీసుకుంటారు. ఫీల్డ్ వచ్చేసి శాలరీ ఫీల్డ్ తీసుకోండి. క్రైటీరియా వచ్చేసి మరి తీసుకోండి మొత్తం డిపార్ట్మెంట్ ఐటీ సిటీ హైదరాబాద్. ఎంటర్ చేయండి. మ్యాక్సిమం శాలరీ ఎంత అండి 28. మినిమం శాలరీ చూద్దాం ఈజ్ ఈక్వల్స్ టు డిమిన్ అండి. డిమిన్ డేటాబేస్ మొత్తం మీరు తీసుకుంటారు. చూడండి శాలరీ వచ్చేసి ఫీల్డ్, క్రైటీరియా వచ్చేసి క్రైటీరియా. మొత్తం ఒకే క్రైటీరియా మీద అప్లై చేస్తున్నానండి. 25,000. చూడండి మినిమం శాలరీ 25 అండి, మ్యాక్సిమం 28. డి కౌంటీ అండి. ఈ డి కౌంటీ అంటే చూడండి మనం జనరల్గా అప్లై చేస్తున్నాను. నేను డేటాబేస్ మొత్తం తీసుకుంటున్నా. ఫీల్డ్ వచ్చేసి శాలరీ ఫీల్డ్ తీసుకోండి, క్రైటీరియా ఇది తీసుకోండి. చూడండి ఇది 3 వచ్చింది, డి కౌంట్ 3 వచ్చింది, డి కౌంట్ ఏ 3 వచ్చింది. దీని డిఫరెన్స్ ఏంటంటే డి కౌంట్ అంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తుందండి. ఇది ఈ కౌంట్ ఏంటంటే ఇది నెంబర్స్ టెక్స్ట్ కౌంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీలో చూడండి డిపార్ట్మెంట్ ఐటీ సిటీ హైదరాబాద్ సంబంధించి చూడండి డిపార్ట్మెంట్ ఐటీ సిటీ హైదరాబాద్లో ఎక్కడన్నా ఇక్కడ చూడండి ఈడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక దగ్గర సమ్ డ్యూ అని పెడుతున్నా. డ్యూ అని పెడితే మనకి ఇక్కడ చూడండి కౌంట్లో చేంజ్ వస్తుంది. కౌంట్లో 2 వచ్చింది, ఎందుకంటే ఇది ఓన్లీ నెంబర్స్ మాత్రం టెస్ట్ చేస్తుంది. ఇందులో వాల్యూ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇది కంప్లీట్గా నాన్ బ్లాంక్ సెల్స్. నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ ఏది ఉన్నా కూడా నాన్ బ్లాంక్ సెల్స్ మొత్తం కౌంట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ దగ్గర బ్లాంక్ ఉంది అనుకో, ఇది కూడా చేంజ్ అవుతుంది. ఇది బ్లాంక్ సెల్స్ను కౌంట్ చేయదనమాట. ఈ విధంగా ఇక్కడ డ్యూ అని టెక్స్ట్ ఉంది అనుకోండి, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా ఇవి ఈ మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇదేమో ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది, ఇది కంప్లీట్గా నాన్ బ్లాంక్ సెల్స్ అనమాట. అంటే టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ కౌంట్ చేస్తుంది. సో ఈ విధంగా అండి మనకు డేటాబేస్ ఫంక్షన్స్ అనేది రియల్ టైంలో అంటే ఒక క్రైటీరియా బేస్ మీద మనకు ఇచ్చినప్పుడు సమ్ చేయడం కానీ మినిమం మ్యాక్సిమం చేయడం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తామండి. సో హోప్ యూ లైక్ ఇట్ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జిఎస్ డేటా ల్యాబ్, స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బై.